తెలుసామే పైకి చూడు చెప్పు. మాతాపిత గురు దైవమే శరణం అయ్యప్ప. అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారా? ఎక్కడున్నారు? ఊరి దగ్గర ఉన్నారు కదా. ఒకసారి తలుచుకో. అమ్మా నాన్నని తలుచుకో, గ్రామ దేవతను తలుచుకో, అయ్యప్ప స్వామిని తలుచుకో. ఒకతో దేవదేవస్య హరిహరస్తన్ అయ్యప్ప స్వామి సన్నిధౌ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీకమాసే శుక్లపక్షే చతుర్దశ్యాయాం వాసరః గురువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గణవిశేషణ విశిష్టాయాం శుభదిదౌ అస్య శ్రీమద్గలాండకోటి బ్రహ్మణాయకస్య హరిహరస్తన్ అయ్యప్ప స్వామి సన్నిధౌ మండలకాల దీక్షపర్యంతం ఇరుముడి సమయస్య శ్రీమాం శ్రీమతః గోత్రోద్భోష్య పండిత గోత్రోద్భోష్య శాంతినవదస్య 18 గోత్రోద్భోష్య సాయి కృష్ణనవదస్య. చెప్పండి. సహ కుటుంబస్య నమస్కారం చేసుకోవాలి. చెప్పండి పెద్దగా. సహ కుటుంబస్య సహబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యం హరిహర సుతం అయ్యప్ప స్వామి మండలకాల దీక్ష పరిసమాప్త కాలే ఇరుముడి నెయ్యాభిషేక పూజాం కరిష్యే. నమస్కారం చేస్తున్నాను. ఇది పట్టుకోవాలి. ఈ చేతితో కాయ పట్టుకోవాలి. అమ్మా మీరు ఇక్కడ పట్టుకోండి. అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. త్రయంబకం యజామహే సుకుందం పుష్టివర్ధనం ఊర్వారుకనిబంధనాత్ మృత్యోర్ముఖ్యమామృతాత్. కరెక్ట్గా ఉండగానే ఈ కొబ్బరికాయ యొక్క విశిష్టత ఏంటంటే, ఈ యొక్క ఇరుముడి యొక్క విశిష్టత ఏంటంటే దీంట్లో 5 కాయలు ఉంటాయి. బాగా శ్రద్ధగా చూడు. ఎన్నిసార్లు ఇది? 7. నాకు తెలుగులో చెప్పు. 7సారి. దీంట్లో 4 కాయలు, నేతికాయ 1, 5 కాయలు. ఫస్ట్ 2 కాయలు పక్కన పెట్టేస్తాం. 1 కన్యస్వాముల్ని తీసుకెళ్లే బాధ్యత కన్యమూల గణపతి. పంబా నదిలో స్నానం చేసి ధూపదీప నైవేద్యాలు ఇరుముడికి ఇచ్చుకొని ఈ పక్కన ఉన్న కాయల్లోంచి 1 కాయ తీసేసి గణపతి గుడి దగ్గర అట్లా కొట్టగానే గణపతి ఓకే అంటాడు. అయ్యప్ప దగ్గరికి వెళ్ళమని అక్కడ గిన్నె చికెన్ ఇచ్చేస్తాడు. అది అయిపోతుంది. 2వ కాయ 18 మెట్టు ఎక్కేటప్పుడు కాయ కొట్టి ఎక్కేది ఈ చప్పుడికి స్వామి వచ్చాడని అనుకుంటాడు. 18 మెట్లు ఎక్కాడు. ఈ 2 స్టోరీ అయిపోయింది. ఇది ఒక నేతికాయ. జీవాత్మ అనే కొబ్బరికాయలో పరమాత్మ అనే నెయ్యిని నింపాం. టెంకాయ ఏంటి? జీవాత్మ. నెయ్యి పరమాత్మ అనేది నింపాం. స్వామికి ఎందుకు మనం ఇరుముడి తీసుకెళ్తున్నాం అంటే, ఈ బంధంలో కూర్చుంటాడు స్వామి. ఎలా కూర్చుంటాడని ఇట్లా. వాళ్ళమ్మ మా కొడుకు మాట ఇచ్చింది, ఈ బంధంలో కింద కూర్చోనంటే పుష్టమంతా వేడెక్కుతుంది. 5 నిమిషాలు మన కుర్చీలో కూర్చొని లేస్తేనే వేడిగా ఉంటుంది. మరి ఎన్నో యుగాల నుంచి కూర్చొని ఉన్నాను కదా, నా పరిస్థితి ఏంటని అడిగితే 48 రోజులు మాల దీక్ష తీసుకొని నెయ్యికాయ తీసుకొని వస్తారు. మంచి నెయ్యి. అదే నీ కన్న తల్లికో భార్యకో ఇంత నెయ్యి వేసి పెడితే బాగుందని 2వసారి వేసుకు తింటారు కదా, అంతకన్నా మించిన నెయ్యి. ఆ నెయ్యిని దీంట్లో పోసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా కొడితే 2 ముక్కలు అవుతుంది. దాంట్లో నుంచి నెయ్యి వస్తుంది. 1 గిన్నె తీసుకోవాలి. జీవాత్మ అనేది టెంకాయ. ఈ యొక్క టెంకాయని అక్కడ అగ్నిలో పడేయాలి. పరమాత్మ అనే నెయ్యిని తీసుకెళ్ళి అయ్యప్ప మీద వేయాలి. అయ్యప్ప మీద వేయగానే స్వామికి ఇక్కడి నుంచి ఇవన్నీ చల్లబడతాయి. వేడంతా పోతుంది. దానికనే దీక్ష. ఆయన చల్లబడేస్తే మనకి ఏది కావాలంటే చేసి పెడతాడు. ఓకేనా?
ఇరుముడి బ్యాగ్. ఇరుముడి యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటే ప్రతి సంవత్సరం అలా ఉంటుంది. ఇంటి దగ్గర బియ్యం తెచ్చుకున్నారమ్మా? తెచ్చుకోలేదా మీరు? ఇష్టంట గట్టిగా ఉంటుంది. వదిలే ఇంటి దగ్గర నేను చెప్పాను, కొనుక్కొని కాదు, మనం తినే బియ్యం అయ్యప్పకు చూపించాలి, ఇవే నేను తింటున్నానని. అక్కడ తీసుకెళ్తే ఆ డిబ్బీలో పోసేయాలి, కొంచెం బియ్యం తీసుకొచ్చి మనం వండుకోవాలి. దుప్పటి ఇదేనా? వదిలే అటుగా. అది నేతికాయ. ఇందాక చెప్పాను కదా, కాయ కొడితే నెయ్యి స్వామి మీదకి, టెంకాయ అగ్గిలోకి, దేహం మాడిపోతుంది, అక్కడ మళ్ళా ఉన్న చెడ్డంతా పోతుంది, నెయ్యి అక్కడికి వెళుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది. మనకు కావాల్సింది ఆ నెయ్యి పడగానే స్వామి ఇచ్చేస్తాడు, ఇచ్చేసాను బాగుంది. అదైపోయిందా? ఇది మాలికాబారి రత్తమ్మ అయ్యప్ప చేసుకోబోయే భార్యకి ఇచ్చేది జాకెట్ ముక్క. ఇది అక్కడ పెట్టిస్తారు వాళ్ళు. ఇవ్వగానే మనకు సంతానం లేకపోయినా పెళ్ళి కాని వాళ్ళకి కానీ సంతానం కలుగుతుంది. అందుకనే స్వామి అక్కడ అనుగ్రహించింది. ఆవిడకి ఎలాగో పెళ్ళి లేదు, ఎంతోమందికి పెళ్ళి చేయడానికి ఆవిడ సిద్ధపడింది. ఒక జాకెట్ ముక్క అలా పెట్టేసి వాడికి ఇచ్చేస్తే వాడికి పెళ్ళి అవుతుంది, పెద్ద సంతానం అవుతుంది. ఓకేనా? ఇది గణపతి కిట్టు, హోమానికి వాడుకునే కిట్ ఇది. నెక్స్ట్ 2 కాయలు. ఒకటి అమ్మవారి చుట్టూ తిప్పేది. కన్యస్వామిగా వచ్చాను, నా కోరిక నెరవేరింది అని చెప్పేసి చుట్టూ తిప్పేసి ఈశాన్యానికి వదిలేరు. ఇట్లా అక్కడ తీయకూడదు, ఇంకా అలా వదిలేసి వచ్చేసారు. ఎన్నోది? 4వది. ఒకటి పంబ, 2 18 మెట్లు, 3 అమ్మవారు, 4 యువతలకు వచ్చేసినప్పుడు 18 మెట్ల దగ్గర పునర్దర్శన ప్రాప్తి. ఈ సంవత్సరం అంతా మాల వేసుకున్నా, నాకు మంచి జరిగింది, జరగాలి, నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ వేసుకుంటా అని పాడితే స్వామి కనపడాలి, రా అంటాడు. ఓకే అమ్మ, బియ్యం ఏంటి అమ్మా? చక్క ఇప్పుడు వచ్చామ్మా, రండి అందరూ వేయాలి, బియ్యం వేయాలి. కొత్త బియ్యం కాదు, మీరంతా డబ్బులు కలిపి వేయాలి. అన్ని కాగితాలే, పైసలు వద్దు. అక్క అక్క నన్ను కన్నావమ్మా. ఏంటి అందరూ? బియ్యం వేసేటప్పుడు బ్యాగులు, సెల్ ఫోన్ చేత పట్టుకోవడం అవన్నీ బంధకాలు అంటారు. బంధకాలను వదిలేయాలి, బియ్యం వేయాలి. మన స్వామికి ఎంత బలం అయితే ఉందో డబల్ బలం వస్తుంది. అందరూ అంటారు, మా అక్క గుంట్లో బాగోలేదు, ఒక నెయ్యికాయ ఎక్స్ట్రా పంపిద్దాం అనుకున్నానని. మనం భారం ఎంత పెడితే అంత భారం అనుభవిస్తాడు. అందుకనే ఇదే కాయలు అందరూ పట్టుకుంటే మోక్షం వస్తుంది. ఓకే, పట్టుకోండి. ఒక ఇరుముల్లో 1 కాయ వెళ్ళాలి. 10 కాయలు వేస్తే అని భారం అయిందంటే ఏమవుతుంది? ఆ భారం అలా మిగిలిపోతుంది జీవితం అంతా. వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పులు వేసుకుంటారు, మంచం మీద పెట్టుకుంటారు, 3 పూట్ల తింటారు, అటు ఇటు పోతారు. వాళ్ళు నిష్టగా ఉంటారు కదా, మన నెయ్యికాయ వేసాము మంచిగా ఉండాలని ఉండదు కదా. అది त्र्यंबकं यामहे स्कंदं पुष्टिवर्धनं उर्वारुकनिकुञ्जनात्मुच्योर्मुचिमामृता नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय विकलान्तकाय त्रिकाग्निकाराय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అర్జెంటుగా మోసపేట వెళ్ళేది నీకు ఆగిపోవడం వీళ్ళకి ఇరుముడికి రావడం చూడు. నిర్ణయం దేవుడు ఇవ్వాలి మనం కాదు అని అర్థమైపోయింది ఇక్కడ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.